పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వేగం పెరిగింది. ఒకవైపు కీలక రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మరోవైపు పినగాడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, ఆరోగ్యశ్రీ చెక్కుల అందజేత, మత్స్యకారులకు వాహనం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి వేపగుంట రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం పరిశీలించారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో కలిసి పనులను సమీక్షించారు. రోడ్డు పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో పినగాడి వేపగుంట రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రహదారి పూర్తయితే పెందుర్తి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భోగాపురం వరకు మెట్రో విస్తరణపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వెల్లడించారు. ఇక అదే రోజు పినగాడిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వృద్ధులకు పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజాతానగర్ పార్టీ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా 20 లక్షల విలువైన వాహనాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ వాహనం ద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ కమిషనర్ హనుమంతుని శంకర్రావు, ఏసీపీ రామలింగారెడ్డి, అధికారులు, జనసేన కూటమి గొర్ల రామునాయుడు, నాయకులు బైలపూడి అరగోపాల్, పార్వతి, వరువుదిని, దాడి భోగలింగస్వామి నాయుడు, పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే 7 రోడ్లు ప్రయారిటైజ్ చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లని ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ డేట్కి రెడీ అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ఆ 7 రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా పనులు అవుతూ ఉన్నాయి. ఈ వేపకుంట పినగాడి రోడ్లో జీవీఎంసీ పార్ట్ కొంత, వీఎంఆర్డీఏ కొంత చేస్తూ ఉన్నారు. ఈ జీవీఎంసీ పార్ట్ అగ్రిమెంట్ లేట్ అవ్వటం వల్ల కొంత స్లోగా మొంట వరకు నడిచింది. మా అధికారులతో కాంట్రాక్టర్తో ఈ రోజున సూపర్విజన్ పెట్టుకుని వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జూన్ ఫస్ట్ వీక్ కల్లా కాంట్రాక్టర్ కూడా చేస్తానని అన్నారు. మా ఎస్సీ గారు కానీ, ఈఈ గారు కానీ అందరూ కూడా ఫాలోఅప్ చేస్తారు. మా సంకల్పం ఒకటే, రేపొద్దున ఎయిర్పోర్టు ఇంత దూరంగా ఉంది, టైంకి చేరలేకపోతున్నాం, రోడ్లు బాగోలేదని పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకూడదు. దానికే ఇంకో ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి లాస్ అయినా, ప్రభుత్వానికి బ్రేక్ రాకపోయినా భోగాపురం వరకు కూడా మెట్రో విస్తరించాలని కూడా ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే భోగాపురం వెళ్ళే ప్రయాణికులు ఎవరు కూడా ఎయిర్పోర్ట్ దూరం అవటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, ట్రాఫిక్ జామ్లు అయ్యే మాట రాకుండా ఆ ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. దానిలో భాగంగా ఈ 7 రోడ్లు కూడా జూన్ ఫస్ట్ వీక్కే ఇచ్చేయాలని కూడా మా సంకల్పం. అదే మా అధికారులకి, కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ పూర్తయితే కనెక్టివిటీ బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనని, మరి డబ్బులు లేని టైంలో కూడా ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నానికి కానీ, ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి కానీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు అన్ని ఇచ్చినప్పటికీ కూడా మేము పనులు లేట్ చేస్తే అది న్యాయం కాదు కాబట్టి మా వాళ్ళందరికీ కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.